Hello everyone, welcome to Sailata's Nutriwell. I am your well-wisher dietitian Sailata. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డైట్ చార్ట్ వెయిట్ లాస్ డైట్ చార్ట్ అనేది స్క్రీన్ పైన షేర్ చేశాను. టైం టు టైం ఏం ఫుడ్ తినాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ 6 మిస్టేక్స్ చేయకూడదు. సో ఈ 6 మిస్టేక్స్ నుంచి వెయిట్ లాస్ పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ వెయిట్ లాస్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా మీరు ఎన్ని డైట్లు ఫాలో అయినా వేస్ట్ అవుతుంది. సో కమింగ్ టు ది టాపిక్, వెయిట్ తగ్గడం చాలా కష్టం అనుకుంటున్నారా? నో, ఇట్స్ రాంగ్. యాక్చువల్గా వెయిట్ తగ్గడం అనేది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. కాకపోతే టైం పడుతుంది. ఈ విషయం తెలియక తొందరగా వెయిట్ తగ్గాలని ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటారు. అండ్ ఈ యూట్యూబ్స్లో కూడా ఎన్నో రకరకాల డైట్స్ ఉన్నాయి, అవన్నీ ఫాలో అవ్వకూడదు. ప్రాపర్ వే సైంటిఫిక్గా నేను ఎంఎస్సి క్లినికల్ న్యూట్రిషన్ చదువుకున్నాను. దాని ప్లేసెస్ పైన నా ఎక్స్పీరియన్స్తోని మీకు వాళ్ళ డైట్ చార్ట్ షేర్ చేస్తున్నాను. ఈ విధంగా ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. పర్మనెంట్ వెయిట్ లాస్ కావాలి అంటే డైలీ డైట్లో చిన్న చేంజెస్ చేసుకొని మన బాడీ మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తే వెయిట్ అదంతలు అదే, అంటే క్యాలరీస్ అదంతలవే బర్న్ అవుతూనే ఉంటాయి. అంటే మనం కూర్చున్నా నించున్నా ఆటోమేటిక్గా క్యాలరీస్ బర్న్ అవుతాయి. క్యాలరీస్ బర్న్ అవుతేనే కదా వెయిట్ లాస్ అయ్యేది. సో మన మెటబాలిక్ రేట్ని పెంచాలి. ఇది పెంచితే సరిపోతుంది, కానీ ఫుడ్ తినకుండా లేదా తక్కువ క్వాంటిటీలో తినడం ఇలా చేయడం కాదు. ఇలా చేస్తే రిటర్న్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోతుంది. అది తగ్గిపోయిందంటే వెయిట్ స్టక్ అయిపోతుంది. అసలు మీరు తగ్గేది ఉండదు, ఇంకా వెయిట్ పెరుగుతూనే ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ లేవగానే టీ కాఫీలు మానేయండి. 2 గ్లాసెస్ ఆఫ్ లూక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు తాగండి. లేదా మీ మెటబాలిజం పెంచుకోవడానికి వాము, జీలకర్ర, సోంపు ఈ 3 పౌడర్ చేసుకొని అవి 2 స్పూన్స్ వాటర్లో కలుపుకొని తాగండి. లేదా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, లూక్ వామ్ వాటర్లో నిమ్మరసం, లైట్గా హనీ యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్, ఎనీ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్ లేదంటే ఆల్ మిక్స్ ఒక 2 స్పూన్స్, ఆల్ మిక్స్ అయితే 2 స్పూన్స్ తీసుకోవచ్చు. ఇండివిజువల్గా అయితే ఒక 5 సోక్ చేసినవి తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ హెల్దీయే కదా అని ఎక్కువ తీసుకుంటారేమో, అలా తీసుకోవద్దు, క్యాలరీస్ చాలా ఎక్కువ వస్తాయి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అంటే టీ కాఫీలు కంప్లీట్గా మానేయాలా అని. సో అలా అని కాదు, ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ పైన టీ కాఫీస్ అలా అస్సలు తీసుకోవద్దు. దానివల్ల గ్యాస్ ట్రబుల్, కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో బెటర్ అవాయిడ్ చేయండి. అండ్ మీరు వెయిట్ తగ్గాలనుకుంటున్నారు కాబట్టి మీరు టీ కాఫీ తీసుకున్నా కూడా దాంట్లో కంప్లీట్గా షుగర్ కట్ డౌన్ చేయండి. అంటే 1 స్పూన్ తీసుకునే వాళ్ళు 1/2 స్పూన్ వేసుకోండి. అండ్ ఈ టీ కాఫీలు ఎప్పుడు ఎంటీ స్టమక్ పైన అస్సలు తీసుకోకూడదు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. లేవగానే అట్లీస్ట్ ఒక 2 అవర్స్ గ్యాప్ ఉండాలి. టీ కాఫీస్ 2 అవర్స్ వరకు అసలు తీసుకోవద్దు. అండ్ ఈ డైటింగ్ విషయంలో ఖచ్చితంగా టైమింగ్ ఫాలో అవుతే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రాపర్ టైమింగ్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ మీల్ వైజ్గా స్క్రీన్లో టైమింగ్ ఇంక్లూడ్ చేశాను కదా, అలా కూడా ఫాలో అవ్వచ్చు. సో ప్రతి మీల్లో మీ మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఉండాలి. అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండాలి. సో బ్రేక్ఫాస్ట్ మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాను, అది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ అయితే మీరు ఎగ్స్ ప్రిఫర్ చేయండి. వెజిటేబుల్ ఆమ్లెట్, ఇది చాలా ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ ఉంటుంది, ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోండి. లేదా 2 ఇడ్లీస్ తీసుకోవచ్చు. సాంబార్, అంటే సాంబార్ కూడా వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి. 2 ఇడ్లీస్ అంటే మీరు సాంబార్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. 1 బిగ్ కప్ ఉంటే అప్పుడు మీకు సటైటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. 2 ఇడ్లీస్ అయినా కూడా సరిపోతాయి. మన డైట్లో ఫైబర్, ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ తినకుండా మనకు అసలు ఆకలి కాదు, స్టమక్ ఫుల్గానే ఉంటుంది. అంటే యూజువల్గా మనం చేసే మిస్టేక్ ఎక్కడ అంటే 4 ఇడ్లీస్ తినడం, లేదా బిగ్ రైస్ 1 కప్ రైస్ తినడం. సో ఇవి కార్బోహైడ్రేట్ రిచ్, ఇవి తిని మన కడుపుని ఫుల్ చేసుకుంటాం మనం. ఇది రాంగ్ మిస్టేక్ అనమాట. ఇక్కడ కరెక్షన్ చేసుకుంటే మీరు వెయిట్ ఈజీగా తగ్గొచ్చు. సో మీ ప్లేట్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ వెజిటేబుల్స్ ఉండాలి, అండ్ 1/4 అమౌంట్ ప్రోటీన్ ఉండాలి, అండ్ 1/4 రైస్ ఉండాలి. సో నెక్స్ట్ మీల్ మిడ్ మార్నింగ్ అంటే 11 to 12 PM మధ్యలో ఒక ఫ్రూట్ తీసుకోండి. డైలీ 1 ఫ్రూట్, ఏదైనా ఒక ఫ్రూట్, కానీ ఫ్రూట్ జ్యూసెస్ మాత్రం తీసుకోకండి. ఫ్రూట్ జ్యూసెస్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వేస్ట్ ఆఫ్ టేకింగ్ ఎంప్టీ క్యాలరీస్. హోల్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ వస్తుంది. సో మీకు ఆకలి అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది. సో అందుకే డైలీ 1 ఫ్రూట్ కంపల్సరీ. నెక్స్ట్ మీల్ లంచ్. సో మీ లంచ్ అనేది బ్యాలెన్స్ ప్లేట్, నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. హాఫ్ ప్లేట్ వెజిటేబుల్స్ అండ్ 1/4 ప్రోటీన్, 1/4 కార్బోహైడ్రేట్. అంటే ప్రోటీన్లో మీరు దాల్, సాంబార్, రాజ్మా, చోలే,
నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఫిష్, చికెన్, పన్నీర్. సో ప్రోటీన్ అనేది ఈ ఫుడ్ ఐటమ్స్ నుంచి వస్తుంది. సో ఇది 1/4 ఆఫ్ ది ప్లేట్ ఉండాలి. అండ్ రిమైనింగ్ 1/4 1 కప్ ఆఫ్ రైస్ ఆర్ 2 రోటీస్ తీసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది ప్లేట్ ఖచ్చితంగా వెజిటేబుల్స్ ఉండాలి. సో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఈజ్ ద మెయిన్ రోల్ ఇన్ వెయిట్ లాస్. మీరు వెజిటేబుల్స్ ఎంత ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీకు అంత ఫైబర్ వస్తుంది, దానివల్ల వెయిట్ రిడక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కర్డ్ కూడా యాడ్ చేసుకోండి, డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్నాక్స్ అంటే సమోసాలు, బజ్జీలు ఇలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఒక 1 కప్ వెజిటేబుల్ సలాడ్ లేదా ఫ్రూట్ సలాడ్స్, అండ్ దాంట్లో కూడా ఫ్లెక్స్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ ఇలాంటివి సోక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ సీడ్స్ వల్ల ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. స్ప్రౌట్స్, పఫ్డ్ రైస్తో వెజిటేబుల్స్ యాడ్ చేసి స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫైబర్ కంటెంట్ బాగుంటాయి. సో నెక్స్ట్ డిన్నర్ అంటే ఎంత లైట్ అంటే అంత లైట్గా ఉండాలి. రైస్ అవాయిడ్ చేయండి డిన్నర్కి. ఓన్లీ చపాతీస్, జోవర్ కానీ వీట్ చపాతీ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ 1 కప్ వెజిటేబుల్ అండ్ 1 కప్ ప్రోటీన్ ఫుడ్. సో డిన్నర్లో ముఖ్యమైనది ఏంటంటే ఎర్లీగా తినడం. బిఫోర్ 8 మీ డిన్నర్ ఫినిష్ అయిపోవాలి. బెడ్ టైం అనేది వాటర్ తీసుకోవచ్చు లేదా ఒక స్మాల్ గ్లాస్ మిల్క్ తీసుకోవచ్చు. ఇది ఆప్షనల్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ స్టైల్. యాక్చువల్గా మనం అందరం ఇలా వెయిట్ ఎక్కువ అయిపోవడానికి కారణం మన లైఫ్ స్టైల్. మనం ఎక్కువగా మన బాడీ యూస్ చేయకుండా, పని చేయకుండా, ఎక్కువ కూర్చోవడం ఇలాంటి యాక్టివిటీస్ వల్లే మన వెయిట్ అనేది త్వరగా పుట్ ఆన్ అవుతున్నాం. సో మన మెటబాలిక్ రేట్ పెరిగితే మనం త్వరగా వెయిట్ లాస్ అవుతామని చెప్పాను కదా. సో దానికి ముఖ్యమైన రోల్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో మనం డైలీ అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ మీరు ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ లేదా వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీసెస్ నేర్చుకుంటే దానివల్ల చాలా వెయిట్ లాస్ త్వరగా అవుతుంది. అండ్ డైలీ వాటర్ ఇంటేక్ మినిమం 2.5 to 3 లీటర్స్ ఉండాలి. అండ్ ఇలా వెయిట్ లాస్ మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఈ మిస్టేక్స్ పైన నేను ఒక వీడియో చేశాను, వెయిట్ లాస్ పార్ట్ 1 అని. ఒకసారి మీరు తెలుసుకోండి. ఈ మిస్టేక్స్ చేయడం వల్ల మన బాడీకి ఎంత లాస్ అవుతుందో మీరు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. సో మీరు ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్ వెయిట్ లాస్ గైడెన్స్ అనేది, అంటే వెయిట్ లాస్ ఎలా చేయాలనేది కంప్లీట్గా అర్థమవుతుంది. దానివల్ల మీరు మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. మీ వెయిట్ అనేది స్టక్ అవ్వకుండా, రీగెయిన్ అవ్వకుండా, పర్మనెంట్ వెయిట్ లాస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆ వీడియో చూస్తే. ఒకసారి చూడండి. సో వెయిట్ లాస్ మంత్ర అంటే ఈట్ రైట్ క్వాంటిటీ ప్లస్ మూవ్ డైలీ ప్లస్ కన్సిస్టెన్సీ ఈక్వల్ టు ఫ్యాట్ లాస్. అంతేగాని ఫాస్టింగ్, తక్కువ తినడం కాదు. అండ్ వెయిట్ లాస్ గురించి మరిన్ని టిప్స్, రెమెడీస్ అండ్ నా డైట్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.